ఎకరం భూమిలో 6 బోర్లు తవ్విన ఉన్నదే ఎకరం భూమి 6 బోర్లు తవ్విన అట్నే 38 గుంటల భూమిలో 6 చోట్ల బోర్లు వేసి ఎకరం కూడా కాదు ఇక 2 గుంటలు తక్కువే 2 గుంటలు తక్కువే 2 గుంటలు తక్కువ 30 ఎకరం భూమి 38 గుంటల భూమిలో 6 చోట్ల బోర్లు వేసి విఫలమైన ఓ రైతు గోసకు ఈ చిత్రమే నిదర్శనం. కేసీఆర్ హయాంలో ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా కాళేశ్వరం నీళ్లు పారడంతో సూర్యాపేట జిల్లా గూడెపుకుంట తండాలో పంటలు పుష్కలంగా పండాయి. బూకే రవీంద్రనాయక్ కూరగాయలు సాగు చేసి లాభాలు గడించాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి తారుమారైంది. నీళ్లందక పంటలు ఎండుతున్నాయి. ఈ దశలో రవీంద్రనాయక్ 6 బోర్లేశాడు. చుక్క నీరు పడలేదు, కానీ 3 లక్షల అప్పు తేలింది. రవీంద్రనాయక్ ఇగో 1వ బోరు, 2వ బోరు, 3వ బోరు, 4వ బోరు, 5వ బోరు, 6వ బోరు 38 గుంటలలో 6 బోర్లు అయితే సుక్క నీళ్ళు రాలే. పాతాళ గంగ ఇంకింత పాతాళంలోకి ఇంకిపోయింది. రాను అనుకుంటే అటే వెళ్ళిపోయింది. ఇక పాతాళ గంగ పోయి చక్క శివుడి కొప్పులా దాచుకున్నట్టున్నది. కాదు రవీంద్రనాయక్ గారు, మీకు గీ మాత్రం అర్థం కాలేదా? ఇలా ఏమైనా బంగారం పండుతుందా 38 గుంటలల్లో? 38 గుంటలల్లో 3 లక్షలు ఖర్చు పెట్టుకుంటావును. కొంచెం తెలివి ప్రదర్శించండి ఆ రైతులు కూడా. 38 గుంటలలో ఏం పండించినా ఒక సంవత్సరం పేరు మీద అయితే ఈ అప్పు తీర్చలేవు కదా 3 లక్షలు. కూరగాయలు పండించినా కూడా 38 గుంటలలో ఎన్ని లక్షల కూరగాయలు పండుతాయి? గా మాత్రం ముందు చూపు లేకుండా చేస్తే ఎట్లుంటుంది? గిట్లనే అప్పుల పాలవుతారు. ఓ 10 ఎకరాలలో 6 బోర్లు వేసినావు అంటే ఓ అర్థం ఉన్నది. 38 గుంటలలో 6 బోర్లు వేసినావు అంటే మరి నీకు సలహా ఇచ్చిన సన్యాసేవుడు, లేకపోతే నువ్వే అత్యుత్సాహంతో వేసినావా, లేకపోతే అయ్యో ఒక్క బోరు పడ్డా చిన్నగా 38 గుంటలలో కూరగాయలు వేసుకుంటా అని అనుకున్నావా? కానీ ఇది రాంగ్ డిసిషన్ అబ్బా, చాలా రాంగ్ డిసిషన్ ఇది. ఒకటి వేసినావు పల్లె, 2 వేసినావు సపరేట్గా ఇడిచిపెట్టాలి. ఇక 6 బోర్లు అంటే ఏంది? 3 లక్షలు. ఈ 3 లక్షలు ఎప్పుడు తీరాలిగా? కొంచెం ఆలోచన చేయండి. కొంచెం అధికారులు, వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు తీసుకోండి. ఎండిఓ ఆఫీస్లో మీకోసం ఆఫీసర్లు ఉంటారు, వ్యవసాయ అధికారులు. గుజ్జిగా ఏది పడితే అది దొరుకుంటా పోకుర్రి, అప్పుల పాలు అవుతారు, అనవసరంగా పానాలు పోగొట్టుకుంటారు.